సంతోషంగా ప్రభుకి వందనాలు చెల్లిద్దాం. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా, నా ఎడలను చూపిన నీ కృపకై, నీ కనికిరానికై వందనాలు యేసయ్యా. పాడదాం. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. వందనాలయ్యా, వందనాలు వందనాలయ్యా, కోట్లాది స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. గట్టిగా చెప్పులు కొడుతూ స్తుతిద్దాం. ఆయన కృప చేత ఆయన మనల్ని కాపాడే దేవుడు, దయచేత శిక్ష నుంచి తప్పించిన దేవుడు. ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. థ్యాంక్ యూ ప్రభా, నీ కృపకై వందనాలు ప్రభా, నీ దయకై స్తోత్రాలు తండ్రి. చేత నన్ను కాపాడినందుకు వేలాది వందనాలయ్యా. నీ దయచేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ కృప చేత నన్ను కాపాడినందుకు వేలాది వందనాలయ్యా. నీ దయచేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ జాలి నాపై కనుపరిచినందుకు వేలాది వందనాలయ్యా. నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ జాలి నాపై కనుపరిచినందుకు వేలాది వందనాలయ్యా. నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, కోట్లాది స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, కోట్లాది స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. జీవ గ్రంథములో నా పేరు రాసినందుకు స్తోత్రాలేసయ్యా. పరలోక రాజ్యములో నాకు చోటిచ్చినందుకు వందనాలేసయ్యా. స్తుతిద్దాం ప్రభుని.
యేసయ్యా 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 వందనాలయ్యా నీ ప్రేమకై వందనాలయ్యా యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకై వందనాలయ్యా నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా నన్ను రక్షించినందుకు రక్షింపబడిన ప్రతి ఒక్కరు నరకము నుంచి తప్పించబడిన ప్రతి ఒక్కరు పరలోక రాజ్యములో మీ స్థానాన్ని సంపాదించుకున్న ప్రతి ఒక్కరు స్వరమెత్తి స్తుతించాలి. నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా వందనాలు వందనాలయ్యా కోట్లాది వందనాలేసయ్యా. వందనాలు వందనాలయ్యా చెప్తాం కోట్లాది హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా వందనాలు చెల్లిద్దాం ప్రభువుకు. యేసయ్యా వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా కోట్లాది స్తోత్రాలయ్యా వందనాలయ్యా. వందనాలు యేసయ్యా వందనాలయ్యా వందనాలు. కోట్లాది స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా కోట్లాది స్తోత్రాలయ్యా హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి స్తుతిద్దాం. సంతోషంగా స్తుతిద్దాం. మనల్ని ఆ పరలోకానికి వారసులుగా చేసిన మన ప్రభువుని, ఆయన విలువైన రక్తము మన కొరకు కార్చి మనల్ని రక్షించిన మన ప్రభువుని, మన పాప దోషములన్నిటినీ క్షమించి పరలోకానికి మనల్ని అర్హులుగా చేసిన మన దేవుడు, నీకు వందనాలేసయ్యా. జీవ గ్రంథములో నా పేరు రాసినందుకు నీకు వందనాలేసయ్యా. మాట్లాడండి, ప్రతి ఒక్కరు కూడా ప్రభుతో మాట్లాడండి. ఈ లోకంలో నువ్వు ఎన్ని సంపాదించుకున్నా, నీకు ఎంత ఆస్తి ఉన్నా, పరలోక రాజ్యం నువ్వు సంపాదించుకోవాలంటే మాత్రం యేసుక్రీస్తు వల్ల మాత్రమే. అయ్యా నీకు స్తోత్రాలు, నన్ను రక్షించినందుకు స్తోత్రాలేసయ్యా. పరలోక రాజ్యాన్ని నాకు ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా. ఆ నరకము నుంచి నన్ను తప్పించినందుకు స్తోత్రాలేసయ్యా. క్షణమాత్రం కూడా నువ్వు మమ్మల్ని మర్చిపోయే దేవుడు కాదు, మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదయ్యా. నీ ప్రేమ శాశ్వతమైంది యేసయ్యా. హల్లెలూయా. ప్రతి మాట అనుభవిస్తూ ప్రభువుని ఆరాధిద్దాం. Thank you, Holy Spirit. గట్టిగా చప్పట్లు కొడుతూ పాడదాం. శాశ్వతమైనది నీ కృప నా ఎడల, నిన్న నేడు మారదు, ఎన్నడూ విడువదు. నిన్న నేడు మారదు, ఎన్నడూ విడువదు. చెప్తాం. శాశ్వతమైనది నీ కృప నా ఎడల, నిన్న నేడు మారదు, ఎన్నడూ వీడదు. నిన్న నేడు మారదు, ఎన్నడూ విడువదు. క్షణమైనా మరువలేదు, గొప్ప వాత్సల్యముతో నన్ను సమకూర్చుచున్నావు నీవు, రెండంతల దీవెనలతో. క్షణమైనా మరువలేదు, గొప్ప వాత్సల్యముతో నన్ను సమకూర్చుచున్నావు నీవు, రెండంతల దీవెనలతో. కన్నీటితో విత్తుచు, ఓపికతో ఎదురు చూచుచు, సహనముతో నీ కొరకు కనిపెట్టి ఉంటిని. కన్నీటితో విత్తుచు, ఓపికతో ఎదురు చూచుచు, సహనముతో నీ కొరకు కనిపెట్టి ఉంటిని. నా కొరకు గొప్ప కార్యాలు ఎన్నో చేయొచ్చు. నా నోటి నిండా నవ్వు నింపుచు, సంతోషగానముతో పంటలు కోయొచ్చు.
కొరకు సాక్షిగా నీలలో ఉందును. క్షణమైన మరువలేని గొప్ప వాత్సల్యముతో నన్ను సమకూర్చుచున్నావు నీవు రెండంతల దీవెనలతో. క్షణమైన మరువలేని గొప్ప వాత్సల్యముతో నన్ను సమకూర్చుచున్నావు నీవు రెండంతల దీవెనలతో. కృప చూపుడులో ఐశ్వర్యవంతుడైన దేవుడు, కరుణించు ప్రభువా, నీ దయ నా మీద చూపించు ప్రభువా అని వేడుకొనగా ఎన్నో వింత కార్యాలు ఆయన మన జీవితాల్లో జరిగించాడు. కొట్లు గానుగలు ఆయన నింపి ఆయన వింత కార్యాలు ఎన్నో మన జీవితంలో చేయగలిగిన సమర్థుడు. ఎందుకనగా ఆయన మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. యేసయ్యా, నీకు వందనాలు ప్రభువా. Thank you, Jesus. కృప చూపుటలో ఐశ్వర్యవంతుడా, కరుణించు దైవమా నీ దయను కోరగా. యేసయ్యా, కృప చూపుటలో ఐశ్వర్యవంతుడా, కరుణించు దైవమా నీ దయను కోరగా. మా కొరకు వింత కార్యాలు జరిగించుచు, కొట్లుగానుగలు నిండి పొర్లించుచు, కోల్పోయినవన్నీ మరలా సమకూర్చుచు, మము సిగ్గుపరచని మా దేవుడవు. క్షణమైనా మరువలేను గొప్ప వాత్సల్యముతో నన్ను సమకూర్చుచున్నావు నీవు రెండంతల దీవెనలతో. క్షణమైనా మరువలేను గొప్ప వాత్సల్యముతో నన్ను సమకూర్చుచున్నావు నీవు రెండంతల దీవెనలతో. మా ఎడల నీ తలంపులు విస్తారమైనవి, నీ ఆలోచనలు ఎంతో ఉన్నతం. మా ఎడల నీ తలంపులు విస్తారమైనవి, నీ ఆలోచనలు ఎంతో ఉన్నతం. నీ వాక్యములు స్థిరపరచుచు, నీ ఆలోచనలు జరిగించుచు, వాగ్దానములన్నీ నెరవేర్చుచు, నిత్య నిబంధన చేసిన దైవమా. క్షణమైన మరువలేను గొప్ప వాత్సల్యముతో నన్ను సమకూర్చుచున్నావు నీవు రెండంతల దీవెనలతో. క్షణమైన మరువలేను గొప్ప వాత్సల్యముతో నన్ను సమకూర్చుచున్నావు నీవు రెండంతల దీవెనలతో. క్షణమైన మరువలేను ప్రతి ఒక్కరు కూడా గొప్ప వాత్సల్యముతో నన్ను ఒక్క క్షణము కూడా ఆయన మనల్ని మర్చిపోలేదు. గొప్ప వాత్సల్యంతో మనల్ని సమకూర్చేశాడు. సమకూర్చుచున్నావు నీవు రెండంతల దీవెనలతో. క్షణమైన మరువలేను గొప్ప వాత్సల్యముతో నన్ను సమకూర్చుచున్నావు సమకూర్చిన దేవుడు, రెండంతల దీవెనలతో నీ ప్రజలమైన మమ్మల్ని దీవించాడు. గొప్ప వాత్సల్యముతో నన్ను సమకూర్చుచున్నావు నీవు రెండంతల విశ్వాసముతో చెప్తాం. క్షణమైన మరువలేను గొప్ప వాత్సల్యముతో హల్లెలూయా. సమకూర్చుచున్నావు నీవు రెండంతల దీవెనలతో. One last time. క్షణమైన మరువలేను గొప్ప వాత్సల్యముతో నన్ను సమకూర్చుచున్నావు నీవు రెండంతల దీవెనలతో. సమకూర్చుచున్నావు. 91వ కీర్తన ఒకసారి చూద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క కీర్తనకు నేను పెట్టినటువంటి ప్రసంగపు టైటిల్ ఏమిటంటే రెస్ట్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని ఇంటిలో కలిగే విశ్రాంతి. విశ్రాంతి అనండి ఒకసారి. విశ్రాంతి అనేది నిజంగా మనుషులకు ఉందా? ఒకవేళ విశ్రాంతి కావాలి అంటే ఎక్కడొస్తుంది, ఎలా దొరుకుద్ది? ఎవరి మనసుల్లో సమాధానం ఉంటుందో వాళ్ళు విశ్రాంతిగా పీస్ఫుల్గా ఉంటారు. సహజంగా మనకు సమాధానం ఉంటుందా? మీ వర్క్లో సమాధానం ఉంటుందా?
మీ ఇళ్లల్లో సమాధానం ఉంటుందా? మీ ఫ్రెండ్స్ మధ్యలో మీకు సమాధానం ఉంటుందా? మీరు చేస్తున్నటువంటి డీల్స్తో మీకు సమాధానం ఉంటుందా? దీన్ని బట్టి మీ జీవితాల్లో విశ్రాంతి కలుగుతుందా? విశ్రాంతి కోసం నిద్రపోయే మీరు విశ్రాంతితో చక్కగా లేస్తున్నారా? విశ్రాంతిగా ఉండాలని టూర్స్కి వెళ్ళే మీరు, మీ టూర్స్ మీకు నిజంగా విశ్రాంతిని కలుగజేస్తున్నాయా? రిలాక్సేషన్ కోసం మీరు ఔటింగ్కి వెళ్ళేటువంటి మీరు, మీ ఔటింగ్ నిజంగా మీకు పీస్ఫుల్నెస్ని మీకు కలుగజేస్తుందా? మనం విశ్రాంతి కోసం పాటలు వింటాం, విశ్రాంతి కోసం సినిమాలు చూస్తారు, విశ్రాంతి కోసం చాలామంది డ్రింక్ చేస్తారు, ఇంకా చాలామంది రకరకాల తిండులు కూడా తింటారు. కొంతమంది తింటే సమాధానం ఉంటుంది తెలుసా? చాలా సమాధానంగా ఉంటుంది. వాళ్ళు తింటే ఇక తర్వాత ఇక గ్యాసో గీసో ఇక తర్వాత సంగతి ఇక దానికి ప్యాంట్ టాపు, ల్యాప్టాపు, ఆ టాపు, ఈ టాపు, ఎన్నో టాపులు వేసినాక తగ్గదు అది. చాలామంది ఏదో ఈరోజు కాస్త బాగుంది, హ్యాపీగా ఉన్నాం, పనేమి లేదు, ఏదో మటన్ తెచ్చుకొని, చికెన్ తెచ్చుకొని, ఇంట్లో కావాల్సిన రెసిపీలు తయారు చేసుకొని, అవసరమైతే ఇద్దరు భార్యాభర్తల కింద మీద పడి, ఈయనకు తెలియకపోతే యూట్యూబ్లో చూసి, అది కూడా మాడిపోతే మళ్ళీ ఇంకోటి చేసుకొని, ఆదివారం కదా, సో విశ్రాంతిగా చక్కగా కూర్చొని తినటం కూడా ఇది నిజంగా విశ్రాంతి ఇస్తుందా? ఫుల్గా తిన్న తర్వాత గ్యాసు, ఆ తర్వాత హాస్పిటల్, ఆ తర్వాత రకరకాల సమస్యలు. నిజంగా విశ్రాంతి లోకంలో ఉందా? ఒకవేళ ఉంటే యేసుప్రభు ఈ మాట చెప్పడు, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా దగ్గరకు రండి, నేనేమిస్తాను? మంత్రం పెడతానల్లా, నేను మీకేమిస్తాను? విశ్రాంతిని ఇస్తాను, నా దగ్గరకు రండి అన్నాడు. నిజమైన విశ్రాంతిని కలుగు చేసేవాడు ప్రభు ఒక్కడే. ఈరోజు నేను చెప్పే విశ్రాంతి ఎలా అంటే, మీకు తాత్కాలికంగా ఏదో ఒక కామెడీని చూసినప్పుడు కలిగే విశ్రాంతి, మీరు టూరుకు వెళ్ళినప్పుడు కలిగే విశ్రాంతి, ఏదో తిన్నప్పుడు తాగినప్పుడు కలిగే విశ్రాంతి, కాసేపు ఎవరితోనైనా మాట్లాడినప్పుడు కలిగే విశ్రాంతి కాదు. ఈరోజు నేను చెప్పే విశ్రాంతి ఎలాంటిదంటే, మీరు ట్రబుల్తో ఉన్నటువంటి సిచ్యువేషన్లో కూడా, ట్రబుల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్లో కూడా, టెన్షన్ పడాల్సినటువంటి సిచ్యువేషన్లో కూడా, మీరు ఇక ఆలోచన లేదు అనేటువంటి సిచ్యువేషన్లో కూడా మిమ్మల్ని పీస్ఫుల్గా ఉంచగలిగిన విశ్రాంతి. గాట్ మై పాయింట్? మీరు కంగారు పడుతూ, ఇబ్బంది పడుతూ, కన్ఫ్యూజ్ అయిపోతూ, ఆందోళన పడుతూ, బీపీ పెరిగిపోవాల్సినటువంటి సిచ్యువేషన్స్లో మీరు విశ్రాంతిగా ఉండి నిర్ణయం తీసుకోగలిగిన విశ్రాంతిని గూర్చి ఈరోజు మీతో మాట్లాడుతున్నా. ఈరోజు ఈ 91వ కీర్తనలో ఉన్నటువంటి ఈ విశ్రాంతి ఇలాంటి పరిస్థితుల్లో మనకు అనుగ్రహించబడే విశ్రాంతి. న్యూ జెరూసలేం చర్చ్, possess this blessing, receive this anointing in the name of Christ Jesus. In the name of Christ Jesus. Let this peacefulness rest in your families. Let this peacefulness rest in your businesses. Let this peacefulness rest in your spirits. Rest in your relations. ఈ విశ్రాంతి మీ పరిస్థితుల్లో ఎక్కడ టెన్షన్ మీ క్రియేట్ అవుతుందో అక్కడ ఈ విశ్రాంతిని దేవుడు విడుదల చేయునుగాక, విడుదల చేయునుగాక, విడుదల చేయునుగాక. సే ఆమేన్. విడుదల చేయునుగాక. ఎస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. రెస్ట్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని ఇంటిలో ఉన్నటువంటి రెస్ట్ గురించి మాట్లాడుతున్నాను. ఈ 91వ కీర్తనలో మూడు పాయింట్స్ నేను మీకు ఈరోజు తెలియజేస్తాను. నెంబర్ 1, డేంజర్స్ ఆఫ్ లైఫ్. పాయింట్ నెంబర్ 1, డేంజర్స్ ఆఫ్ లైఫ్. జీవితంలో ఉన్నటువంటి అపాయాలు, ప్రమాదాలు, అపాయాలు లేకపోతే ప్రమాదాలు, డేంజర్స్ ఆఫ్ లైఫ్. సెకండ్ పాయింట్, డెలివరెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ ద డేంజర్. డెలివరెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ ద డేంజర్. ప్రమాదాల నుంచి, అపాయం నుంచి దేవుని యొక్క విడుదల. నెంబర్ 3, డెస్టినీ ఆఫ్ డివోటీ. ఒక భక్తుని యొక్క గమ్యం, డెస్టినీ ఆఫ్ డివోటీ. డేంజర్స్ ఆఫ్ లైఫ్. మీ లైఫ్లో డేంజర్స్ ఉన్నాయా? ఉన్నా? మీరు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ ఏమని రాసి ఉంటుంది? డేంజర్, అపాయం అని ఏముంటుంది అక్కడ? అని నవ్వేది ఉండదు. ఏముంటుంది? పుర్రి బొమ్మ ఉంటుంది.
పుర్రి బొమ్మ పెట్టి దానికి కూడా రెండు బొయ్కులు 2 ఎముకలు ఈ విధంగా పెట్టి ఉంటుంది. జాగ్రత్త, అంటుకోబాకు, అంటుకుంటే ఇట్లాగ అయిపోతావని అర్థం. అవునా? అంటే అర్థం ఏమిటంటే అపాయం. అదేమిటి? మీకు తెలుసా మీ జీవితాల్లో కూడా కొన్ని అపాయకరమైన కాలాలు ఉన్నాయని, అపాయకరమైన సమయాలు ఉన్నాయని, మిమ్మల్ని బలహీనపరిచే అలాంటి నిర్జీవులుగా మిమ్మల్ని మార్చేసే పరిస్థితులు కొన్ని మీ జీవితంలోకి మీరు రమ్మనకుండానే వెల్కమ్ చేయకుండానే వస్తాయని మీకు తెలుసా? విధి అనేది ఒకటి ఉంది, మీకు తెలుసా? ఏమిటది? విధి అనండి ఒకసారి. తిథి కాదు, విధి. ఈ విధి ఎవరు నిర్ణయించిందో, ఎలా సెట్ చేసిందో, ఎలా జరుగుతుందో ఇప్పటికీ ఎవరికి తెలియదు. సోలమన్ దీని గురించి రాశాడు. ఏమిటో, ఎంత జాగ్రత్త తీసుకున్నా, ఎంత తెలివిగా ఉన్నా, ఎంత విధిగా ఉన్నా జరిగే ఏమవుతున్నాయి, కొన్ని జరిగిపోతున్నాయి. అందుకని ఈ జీవితం, ఆకాశం క్రింద ఉన్న ఈ జీవితం వేస్ట్ అన్నాడు. పరిగెత్తేవాడు, వడిగా పరిగెత్తేవాడు గెలవడు, పప్పు సొద్దు గెలుస్తాడు. జ్ఞానం కలిగిన వాడు విజయం పొందడు, ఇంకొకడు ఎవడో కలుగుతుంది. ఇది అదృష్టం వలన కలుగుతుంది అని నాకు అనిపిస్తుంది అన్నాడు. కొందరికి దురదృష్టం వలన పోతుంది అన్నాడు. అదృష్టాన్ని ఇచ్చేది ఎవరు? దురదృష్టం ఇచ్చేది ఎవరు? ఇది మీరు తెచ్చుకునేది కాదు, మీరు సాధించేది ఇది కాదు. నీ అదృష్టం అంటారు. ఎవరిచ్చారు మీకు దాన్ని? దేవుడా. అదృష్టాన్ని ఎవరిచ్చారు మీకు? దేవుడు అదృష్టాలు ఇవ్వడు. ఈవెన్ దురదృష్టాలు కూడా దేవుడు ఇవ్వడు. దేవుడు నీకు మేలిస్తాడు. మరి అదృష్టాలు దురదృష్టాలు ఎక్కడున్నాయి? ఉన్నాయా లేవా? ఉన్నాయి, పనిచేస్తున్నాయి చాలామందిలో. ఈవెన్ సోలమన్ దాని గురించి ఆలోచించి అదృష్టం అనడు అంతే. కొన్ని అర్థం కావు. ఈరోజు మీతో చెప్తున్నాను, విధి అనేది ఒక రాతో లేకపోతే ఒక నిర్ణయమో ఏమిటో మనకింతవరకు క్లారిటీగా తెలియదు. కానీ ఇది మాత్రం మనుషుల జీవితాల్లో పనిచేస్తూ ఉంటుంది. కానీ నేను చెప్పేటువంటి ఈ యొక్క ప్రొటెక్షన్ విధుల్ని తిథుల్ని ఎలాంటి దాన్నైనా తప్పించగలిగిన, ఓవర్కమ్ చేయగలిగిన దేవుని సంపూర్ణమైన భద్రత. ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి భౌతిక జీవితంలో మనం చూసుకుంటే దేర్ ఆర్ డేంజరియస్ సిచ్యువేషన్స్, డేంజరియస్ ప్లేసెస్, డేంజరియస్ ఎక్స్పీరియన్సెస్. జీవితంలో చాలా మందిలో ఇలాంటి అపాయకరమైన కాలాలు, అపాయకరమైనటువంటి పనులు, అపాయకరమైనటువంటి పరిస్థితులు మనం వెల్కమ్ చేసి కాదు, మనం చేసి కాదు, ఎందుకో కొన్నిసార్లు జీవితంలోకి వచ్చేస్తాయి. దాన్ని స్పష్టంగా అనుభవించిన 120 సంవత్సరాలు బ్రతికినటువంటి దేవుని ప్రవక్త మోషే వాటిని ఎరిగిన వాడై వాటి గురించి చెబుతున్నాడు. బైబిల్ చూడండి ఒకసారి. ఏమిటంట ఆ అపాయకరమైనటువంటి, లేకపోతే అవే అంటే 3వ వచనం, వేటకాని ఉరిలో వేటకాని ఉరి. వేటగాడు అనండి ఒకసారి. ఎవరిని వేటాడతాడు? జంతువుని వేటాడేవాడు జంతువుని వేటాడతాడు, కానీ మనుషుల్ని వేటాడేవాడు ఒకడు ఉన్నాడు. మనుషుల జీవితాలను వేటాడేవాడు ఒకడు ఉన్నాడు. మనుషుల యొక్క బాధల్ని వేటాడేవాడు ఒకడు ఉన్నాడు. ఆ వేటకాని ఉరి అంటే ఒక ఉచ్చు. ఆ ఉచ్చులో ఆ కాలు పడిందంటే ఇక బయటికి రాదు, బయటకి రాదు. మీ జీవితాల్లో ఎప్పుడైనా ఇలాంటి పనులు జరిగినాయా? మీరు వేటకాని యొక్క ఉరిలో మీరు ఎప్పుడైనా పడిపోయి, నష్టపోయి, కోల్పోయి, బాధపడి, దుఃఖపడి ఎప్పుడైనా మీరు బాధపడ్డారా? వేటగాడు ఎప్పుడూ కూడా ఉచ్చు ఊరికే పెట్టడు. ఉచ్చు ముందు ఏం పెడతాడు? కొంత కుచ్చు పెడతాడు. ఉచ్చు ముందు ఏం పెడతాడు? ఇక్కడ ఉచ్చు పెట్టి, ఉరి పెట్టి, ఇక్కడ మేత వేస్తాడు. ఏమేస్తాడు? ఇక్కడ పక్షికి మేత వేస్తాడు. పైన ఎగిరే పక్షి ఎక్కడికో వెళ్ళటం కాదు, అబ్బా నా ఎదురుగానే ఉంది అని గబక్కని దిగి ఆ మేత తినడానికి ఏం చేస్తుంది? దిగిపోద్ది. వేటాడేవాడు ఒక మాంసాన్ని పెడతాడు.
వేటాడేవాడు ఒక ఎర్రను పెడతాడు. ఆ ఎర్ర కోసం అక్కడికి ఏం చేస్తుంది, వచ్చేస్తుంది. ఇదే వానికి రేపు ఎర్ర అయిపోద్ది, ఆహారం అయిపోద్ది. వేటగాడు అనేవాడు సాతానుడు. జీవితాలని వాడు వేటాడుతున్నాడు. కొన్ని పరిస్థితులు మనుషుల్ని వేటాడుతున్నాయి. మనం ఉన్న బ్రతుకు జీవితంలో కొన్ని పరిస్థితులను మనల్ని వేటాడుతూ ఉంటాయి. మీకు తెలుసా మీ పిల్లలు ఏ ఉచ్చులో పడిపోతారో? మీకు తెలుసా మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలతో ఏ ఉచ్చులో మీరు చిక్కుకుపోతారో? మీకు తెలుసా ఏ నిర్ణయాల్లో మీరు పడిపోయి కాళ్ళు బయటకు రాక గిచ్చగిచ్చగిచ్చలు ఆడుకుంటూ సఫర్ అయిపోతూ జీవితాంతం బాధపడే స్నేర్స్ ఉన్నాయని మీకు తెలుసా? మొన్న మనం విన్నాం, సపోజ్ పిల్లలు ఇప్పుడు చదువుకుంటున్నారు, హాయిగా తిరుగుతున్నారు. ఎవరో వస్తారు, హాయ్ ఐ లవ్ యూ సో మచ్ అంటాడు. పిల్లకి ఏమనిపిస్తుంది? మా అమ్మ ఏమో పనికి మాలిన దానానికి పని చేయటం రాదు, తల దూకోవడం రాదు, బట్టలు వేసుకోవడం రాదు, తిడుతుంది. ఈడొచ్చేమన్నాడు, యు ఆర్ సో బ్యూటిఫుల్, యు ఆర్ సో బ్యూటిఫుల్, యు ఆర్ సో వైజ్, నువ్వు చాలా బ్రిలియంట్వి, అది ఇది ఇద్దని పొగుడుతుండు. ఈడేమో తెగ పొగుడుతున్నాడు, మా అమ్మేమో మా నాన్నేమో. కాబట్టి ఫెచ్చింగ్ ఎవరికి? తనకు తెలియదు అదొక స్నేర్ అని. తనకు తెలియదు అదొక స్నేర్ అని. ఈరోజు పెళ్ళైన వాళ్ళతో కూడా చెప్తున్నాను, మీరు లైఫ్లో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఫినాన్షియల్గా కానీ, మీ ఫ్రెండ్షిప్స్లో కానీ, లేకపోతే మీకున్నటువంటి వ్యక్తులతో అనుబంధాలు కానీ, మీ బిజినెసెస్ కానీ, మీ పార్ట్నర్షిప్స్ కానీ, ఏ విధంగానైనా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు మీకు స్నేర్స్గా మారకూడదు. వేటగాడు ఒకడు ఉన్నాడు, అవి ఏం చేస్తాయి అంటే మిమ్మల్ని ఆ విధంగా మిమ్మల్ని బాధ పెట్టడానికి, కష్టపెట్టడానికి, ఆ నిర్ణయాల్లో మిమ్మల్ని తెలియకుండా పడేస్తాయి. బైబిల్ చెప్తుంది, ఇలాంటి స్నేర్స్ని వేటకాని ఉరి నుండి దేవుడు ఏం చేస్తాడంట? విడిపిస్తాడు. ఇఫ్ యు ట్రస్ట్ దిస్ సండే వర్డ్, ఈరోజు ఈ వాక్యాన్ని మీరు కానీ నమ్మి మీ జీవితంలో మీరు దీన్ని హృదయపూర్వకంగా తీసుకొని ఈ ప్రభువు మీద ఆధారపడితే, ఆయన చేసే పని ఏమిటంటే మీకు తెలియక మీరు పడిపోయే సిచ్యువేషన్లోకి మీరు వెళ్ళిపోయినా మిమ్మల్ని పడకుండా ఆయన ఏం చేసుకుంటాడు? కాపాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. పడకుండా మిమ్మల్ని ఏం చేస్తాడు? ఆయన కాపాడుతాడు. కేర్ఫుల్. ఈరోజు చెప్పే వాక్యం చాలా జాగ్రత్త. డేంజర్స్ ఆఫ్ లైఫ్. డేంజర్స్ ఆఫ్ లైఫ్. ఎవ్వరూ కూడా ఆ పర్సన్ నీ దగ్గరకు తీసుకురారు. ఎవ్వరూ కూడా ఆ వ్యక్తిని నీ దగ్గరకు తీసుకురారు. వాడు ఎందుకు వస్తారో తెలియదు, వాళ్ళు ఎందుకు వస్తారో తెలియదు, వీళ్ళు ఎందుకు వస్తారో తెలియదు. ఒక రోజున వస్తారు, మీ ఇద్దరి స్నేహాన్ని బట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒకరోజు ఇంటికి మిమ్మల్ని డిన్నర్కి పిలుస్తారు. ఆ డిన్నర్ పిలిచి మంచి భోజనం పెడతారు. భోజనం అయిపోయిన తర్వాత ఐస్ క్రీమ్ ఇస్తారు. ఐస్ క్రీమ్ ఇచ్చిన తర్వాత కిళ్ళి ఇస్తారు. నోట్లు వేసుకున్న తర్వాత ఏమి లేదు, మార్గదర్శి చిట్టు ఒకటి ఉంది, కొద్దిగా గవర్నమెంట్ వాళ్ళ సైన్ కావాలంటున్నారు, ఏమి లేదు ఒక్క అంటే బిర్యానీ తిన్నావు అన్నయ్య కొద్దిగా వేసుకోండి అని ఆమంటే మళ్ళీ వేసుకున్నావు. ఇది కాదు ఇది కూడా వేసుకోండి అంటే ఇది కూడా వేసుకున్నావు. మళ్ళీ తర్వాత ఐస్ క్రీమ్ తిన్నావు, ఆ తర్వాత కిళ్ళి కూడా తిన్నావు. ఇప్పుడు ఏమన్నారు? ఇప్పుడు సంతకం పెట్టకుండా వెళ్ళిపోతే ఎట్టుంటుంది చెప్పండి? ఇప్పుడు ఎదురైనవి మీకు సంతకం పెట్టక సంతకం పెట్టావు, ఏమైంది? ఇక వాడు కనపడ్డు, వాడు అప్పు కట్టడు, మార్గదర్శులు నీ మార్గం దగ్గరికి వస్తారు. నీ దగ్గరకు వచ్చి నిన్ను పట్టుకుంటారు, ఆ అప్పు నీ మీద పడద్ది. ఎస్ఆర్నో? బైబిల్ చెప్తుంది, ఒకని కొరకు పూట పడువాడు పాడైపోవును అన్నది బైబిల్లో. నువ్వు చేయగలిగింది నువ్వు చెయ్యి, నువ్వు చెయ్యలేంది నీకు మించింది ఎప్పుడు నువ్వు చేయొద్దు. నువ్వు మించింది చేసావంటే ముంచేస్తారు నిన్ను. ఇట్స్ ఎ స్నేర్. ఇట్స్ ఎ స్నేర్. ఒకవేళ నువ్వు చేయగలిగావు, నువ్వు దాంట్లోంచి బయటకు వచ్చి నిలబడగలను, వాడు ఇవ్వపోయినా నిలబడగలని ధైర్యం నీకుండి ఆ కెపాసిటీ నీకుంటే చెయ్యి, లేదంటే కాముగుండు. మనకు చక్కని సామెత ఉంది, అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలంట. అవసరమైతే రా, నువ్వు మటన్ బిర్యానీ పెట్టావు, నేను కావాలంటే బీఫ్ బిర్యానీ పెడతా నీకు. నేను తక్కువ అనుకున్నారేంటి? రా, నీకు ఎన్ని బిర్యానీ కాడని బిర్యానీలు పెడతా, కిళ్ళీ కాదు 10 కిళ్ళీలు చుట్టిస్తా, దయచేసి నన్ను మాత్రం దీంట్లో దింపద్దు. మొహమాటం లేదు.
వేట కానీ, మీకు తెలుసా మీ జీవితాన్ని వేటాడుతున్నాడని? ఎన్నో విధులు మీ జీవితాన్ని వేటాడుతున్నాయని తెలుసా? మీకున్నటువంటి చక్కని ఆశీర్వాదకరమైన పరిస్థితులను వేటాడి వాటిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని మీకు తెలుసా? ఈరోజు నేను చెప్పేటువంటి ఈ రెస్ట్, ఈ ట్రస్ట్ మీ జీవితంలో ఉంటే ఈ ఉచ్చుల్లో, ఈ ఉరుల్లో మీరు పడరు. అవిశ్రాంతంగా మీ జీవితాన్ని చేసుకోరు, విశ్రాంతితో మీరు ఉంటారు. చెప్పాల్సిన చాలా ఉంది మనకి. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను ఏంటి రక్షించు. నాశనకరమైన తెగులు అంటే? మన వచ్చింది ఏంటి? కరోనా ఏంటి? మనుషుల్ని నాశనం చేసి ప్రాణం తీసే తెగులు. మీరేమనుకోండి, ఇది గబ్బిలి నుంచి వచ్చింది అనుకుంటున్నారా? ఈ చెవులో పువ్వు అది, ఇది గబ్బిలి నుంచి రాలాది. ఇలాంటి కరోనా వైరస్లు ప్రస్తుతానికి బిగించిన సీసాలు చాలా ఉన్నాయి. రేపు మనుషులు యుద్ధం చేసేది, వీడి తీసుకెళ్లి బాంబేస్తే కనబడిపోద్ది, తెలిసిపోద్ది, డమేలమని పేలు అక్కడ. వీడు బాంబు వేశాడనే సంగతి తెలియకుండా మనుషులందరూ చావాలంటే మెల్లగా అక్కడికి వెళ్ళి టూరిస్ట్ లాగా వెళ్ళి సీసాలో తిప్పొదిలేయాలి అక్కడ, అంతే. ఏంటది? వైరస్. ఇలాంటి వైరస్ ల్యాబొరేటరీలో చాలా ఉన్నాయండి ఇప్పటికి. చాలా దేశాల్లో ఇలాంటి వైరస్లు ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు రేపు చేసేటువంటి యుద్ధాలు ఏమిటంటే, బాటిల్ ఉప్పదీసి మూత ఉప్పదీసి వచ్చేస్తే చాలు, ఎవడికి ఉప్పదీశాడు ఎవడు ఉప్పదీశాడు కూడా తెలియదు. ఇప్పుడు తుమ్మొచ్చింది దగ్గొచ్చింది కాబట్టి తెలిసింది, రేపు పొద్దున 10 అటాక్ చచ్చిపోతారు. ఏమైంది? ఎందుకు చచ్చిపోతాడో తెలియదు మనకి. బయో వెపన్స్ ఏంటి ఇవి? నాశనకరమైన తెగులు ఎప్పుడు వస్తుందో, ఎవరు తెస్తాడో, ఏం చేస్తాడో తెలియదు. ప్రపంచంలో ఒక్క చోట స్టార్ట్ అయిందంటే ప్రపంచాన్ని ఈజీగా కమ్మేస్తుంది. కనెక్టివిటీ అంత ఎక్కువైపోయింది, అవునా కాదా? నాశనకరమైన తెగులు మన ప్రాణాలని నాశనం చేయటానికి, మన ఆరోగ్యాలను నాశనం చేయటానికి, మన ఫైనాన్సెస్ని నాశనం మన భక్తిని నాశనం చేయటానికి ఎన్నో రకాల తెగుళ్ళు ఉన్నాయి, అవునా కాదా? ఒక ప్రవక్త చెప్పాడు, ఒక ప్రాఫిట్ నేను విన్నాను. ఇట్స్ ఎ గుడ్ ప్రాఫిట్. నేను అందరినీ నమ్మను, మీకు తెలుసు, మిమ్మల్ని కూడా నమ్మొద్దని చెప్తాను. కరెక్ట్ అయిన ప్రాఫిట్ చెప్పాడు. ఇలాంటివి చాలా ఉన్నాయి, చాలా ఎగ్జిస్టెన్స్లోకి రాబోతున్నాయి. దేవుడు వీటిని చూపించాడు. మనుషులు స్వార్థంతో ఇతర దేశాల మీద ఉన్నటువంటి కక్షని తీర్చుకోవడానికి ఈ విధంగా చేయబోయే రోజులు రాబోతున్నాయి అన్నాడు. ఆడు చేసుకున్నాడు, మనమేం చేస్తాం? వాడు చేసుకుంటే మన మీదకి రాదా? రావచ్చు, చెప్పలేం. కానీ నీకంటూ ఒక భద్రత, నాకంటూ ఒక భద్రత ఉంది అని దేవుడు చెప్తున్నాడు. ఉంది అని చెప్తున్నాను ఈ రోజు నేను దానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండో నాశనకరమైన తెగులు తర్వాత రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను. రాత్రి వేళ కలుగు భయం. రాత్రి వేళ ఏం కలుగుద్ది? దేని బట్టి? చీకటిని బట్ట. చీకటిని బట్టి భయం కలిగితే ఏముంది? లైట్ వేస్తే పోద్ది. రాత్రిపూట కలిగే భయం అంటే చీకటిని బట్టి, మీ తలుపుకి అని తెలుసుకున్న దాన్ని బట్టి కాదు. లేకపోతే మీ కిటికీలో మీకు ఏదో రూపం కనపడి తాడు ఇట్ట ఎలాడుతుంది, అదేమో పాము అనుకున్నారు మీరు. అది కాదు భయం, ఆ భయం కాదు. ఇదేంటో తెలుసా? నైట్ టైం జడ్జిమెంట్స్ విల్ కమ్. రాత్రిపూట కలిగే భయం ఏమిటంటే, ఐగుప్తు దేశం మీదకి ఒక రాత్రి ఒక సంహారకుడు అనే ఒక దేవదూత వచ్చాడు. చెప్పండి ఎవరు? హీ కమ్స్ ఇన్ ద నైట్. జడ్జిమెంట్స్ కమ్స్ ఇన్ ద నైట్, ఇంప్లిమెంట్ ఇన్ ద మార్నింగ్. రాత్రిపూట శిక్షలు రాత్రి వస్తాయి, పగలు ఇంప్లిమెంట్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి. రాత్రిపూట ఆ దేవదూత వచ్చాడట, ఆ సంహారకుడు. ఆయన పని ఏంటంటే ఏం చేయటం? చంపటం, వధించటం. ఎవరి గుమ్మం మీద రక్తం ఉంటుందో వాళ్ళని స్పేర్ చేయమని చెప్పి ఆ దేవతకు చెప్పబడినటువంటి మాట. ఎవరి దగ్గర రక్తం ఉండదో వాడిని ఏం చేస్తారు? అందుట్లో ఉన్నటువంటి మొదటి సంతానం చచ్చిపోతారు. ఉదయాన్నే లేచేసరికి ఐగుప్తంతా ఏంటి? ఐగుప్తంతా ఘోష, గోల, ఏడుపు, ఏడుపు, ఏడుపు. శవము లేని ఇల్లంటూ ఏది లేదు. ఎప్పుడొచ్చాడు ఆయన? రాత్రిపూట. మీకు తెలుసా, నైట్ మీరు పడుకొని ఉంటారు, మిమ్మల్ని గురించి నిర్ణయాలు జరుగుతాయి. ఈ రాత్రి నీ ప్రాణమును, చెప్పండి, గుర్తురాట్లేదు మాట. ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. రాత్రి ఎందుకు అడగాలి? జడ్జిమెంట్. జడ్జిమెంట్ కమ్స్ ఇన్ ద నైట్.
జడ్జిమెంట్ కమ్స్ ఇన్ ద నైట్. నో వన్ కెన్ స్టాప్ దట్ జడ్జిమెంట్. రాత్రి వేళ కలుగు ఒకవేళ జడ్జిమెంట్లో వచ్చినా నీ మీద బ్లడ్ ఉంటుంది. చెప్పండి బ్లడ్ అనండి. ద బ్లడ్ ఆఫ్ జీసస్. చెప్పండి మీ అందరి మీద బ్లడ్ ఆఫ్ జీసస్ ఉందా లేదా? చెప్పాలి చెప్పాలి చెప్పాలి. బ్యాప్టిజం మీరు ఎవ్వరు తీసుకోలేదు, మీ మీద బ్లడ్ ఆఫ్ జీసస్ లేదు. ఈ రోజు నేను చెప్తున్న ఈ విధులు, ఇలాంటి పరిస్థితులు ఏదైనా మిమ్మల్ని అటాక్ చేసేయచ్చు. బ్లడ్ మీ మీద ఉంటే, రక్తం మీ గుమ్మం మీద ఉంటే, రక్తం మీ ఫోర్ హెడ్ మీద ఉంటే, దానికి ఒక మారే గెట్ లాస్ట్ వెళ్ళిపో అని దానికి దేవుడు మాట్లాడతాడు. ఆ బ్లడ్డే మాట్లాడుతుంది. వాళ్ళు విజయం పొందింది. మన గురువారం ఏమని చెప్పాను? వారు యేసు రక్తము చేతను, వారు సాక్ష్యం ఇచ్చుట చేతను ఏం చేశారంట? జయించిరి అని ఉంది. నువ్వు జయం పొందేది త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్. ప్రతి ఒక్కరి మీద ఏముండాలి? ఏమి రాశాం కాదు, ఏమి పూసాం అనేది ఇంపార్టెంట్. దేవునికి స్తోత్రం. సో ఏముండాలి మన నొసటి మీద? దేవునికి స్తోత్రం. చాలామంది లిప్స్టిక్ ఉందనుకుంటారు, అది కాదు. ఇది కలర్ గురించి కాదు, ఇది మ్యాటర్. ఏంటిది? ఇది పవర్. హల్లెలూయా. సో రైట్, ఇంకా చెప్పాలి మీకు తర్వాత. పగటి వేళ ఎగురు బాణమునకైనను. పగటి వేళ ఎగురు బాణం అంటే బాణం ఏం చేస్తుంది? గుచ్చేస్తుంది. అవునా? పగటి వేళ ఏం చేస్తాం? మనం పని చేస్తాం, ప్రయాణాలు చేస్తాం. అవునా కాదా? పగటి వేళ ఎగురు బాణం అంటే బాణం నీకు గ్యాప్ లేకుండా, తప్పించుకునే అవకాశం లేకుండా ఏం చేస్తుంది? నిన్ను గుచ్చేస్తుంది, చంపేస్తుంది. ఎస్, యాక్సిడెంట్స్. ఏమిటవి? యాక్సిడెంట్స్ జరిగేది పగలే. కొన్ని హఠాత్తుగా జరిగేటువంటి హార్ట్ అటాక్స్ జరిగేది ఎప్పుడు? పగలే. పగటి వేళ ఎగురు బాణమునకై. ఆ బాణం నీకు సంధించబడింది. ఏం చేయబడింది? నీకు నిన్నలా హిట్ చేయాలని, నిన్నలా చంపేయాలని, నిన్న ఆ విధంగా నాశనం చేయాలని, నిన్నలా డిస్ట్రాయ్ చేయాలని సెట్ చేసేసి ఉంచాడు. ఎవరు సెట్ చేసాడో మనకు తెలియదు. ఆడు సెట్ చేసాడో, విధులు సెట్ చేసాడో మనకు తెలియదు. అది యారో మాత్రం నీకు ఏం చేయబడి ఉంది. నిన్ను డైరెక్షన్ మార్చేస్తాడు ఆయన. యారో వెళ్ళిపోద్ది, నిన్నేం చేస్తాడు ఈయన? నిన్ను డైరెక్షన్ మార్చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. డేంజర్స్ ఆఫ్ లైఫ్. ఇవి జీవితంలో ఉన్నటువంటి డేంజర్. నువ్వు కావాలని తెచ్చుకున్నవి కాదు, ఎవడో నీకు సెట్ చేసి. అంతకంటే డేంజర్స్ ఆఫ్ లైఫ్. చదవండి ఒకసారి. చీకటిలో సంచరించు తెగులునకైనను. చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందువు. ఆగండి ఆగండి. రోగం ఎప్పుడు పాడు చేస్తుందంట? మధ్యాహ్నమందు. ఏం చేస్తాం మధ్యాహ్నం మనం? బా ఎంత చక్కగా చెప్ప తింటామని. మీకు తెలుసా, తిండి లేక ప్రజలు చచ్చిపోట్లా, తిండి ఎక్కువై ప్రజలు చచ్చిపోతున్నారు. అవునా? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోనే డిఫరెంట్ వెరైటీస్ దేవుడు దీవించాడు. నా గిన్నె నిండి గిన్నె పొరలితే పొరల, కడుపు పొరలకూడదు. ఏమండి? ఉదయం డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్లు, ఇక మధ్యాహ్నం తొక్కిక ఆ బిర్యానీ, ఈ బిర్యానీ, ఈ బిర్యానీ, ఆ బిర్యానీ వేసి తొక్కావు. తర్వాత మళ్ళీ రాత్రి మళ్ళీ ఫుడ్. రాత్రికి ఇంకేం పడుకుంటావు? అట్లా లెగుసుద్ది అది గ్యాసు. మనకు ఆ గ్యాస్ అయిపోద్ది కానీ ఈ గ్యాస్ అవ్వదు. ఏమంటే దాన్ని వదిలితే పోద్ది, అది ఇది ఎక్కడ పోద్ది? ప్రాణాలు తీసేస్తుంది. ఒక పూట తిన్నవాడేమో యోగి అంట, 2 పూటలు తిన్నవాడేమో భోగి అంట, 3 పూటలు తిన్నవాడేమో రోగి అంట. మీరు ఎన్ని పూటలు తింటున్నారు? మరి 4, 5 తిన్నాడు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి? ఇక 40 ఇయర్స్ దాటిన తర్వాత ఒక్క పూట గట్టి మీల్ ఒకటి చేస్తే చాలు. మీరు మధ్యాహ్నం తింటారో, ఒకవేళ మీ టైంని బట్టి మార్నింగ్ తింటారో, నైట్ తింటారో, ఒకే మీల్, పర్ఫెక్ట్ మీల్ ఒకటి తినండి. మార్నింగ్ లైట్ చేసేయండి, నైట్ లైట్ చేసేయండి. లైట్ చేయండి అంటే ఇది కాదు, కొద్దిగా తక్కువ తినండి. జస్ట్ ఆకలి చంపడానికి తినండి అంతే. ఆరోగ్యం పర్ఫెక్ట్గా ఉంటుంది. బీపీలు, షుగర్లు పెరగవు.
మనం అధికంగా తిని అనర్థాలు తెచ్చుకుంటున్నాం. తినటానికి ఒక ఖర్చు, వచ్చిన రోగాల్ని ఖర్చు తగ్గించడానికి ఇంకొక ఖర్చు. ఇది మధ్యాహ్నం పాడు చేసే రోగం. మీ టిఫిన్ బాక్స్ తగ్గాలి. ఏమవ్వాలి? కాస్త ఇంట్లో ఉపవాసాలు చెప్పండి పెరగాలి. ఒకవేళ ఈవెన్ ఉపవాసం చేయలేకపోతే కనీసం తక్కువ తిని జస్ట్ ఆకలిని చంపండి చాలు, తర్వాత మిగిలినది అది కరిగించుకుంటుంది. మనుషులు తూర్పుకి పడమరకు ఉత్తరానికి వ్యాపించిపోతున్నారు. దేవుని వాగ్దానం ఇది కాదు, ఈ స్థలం వ్యాపించాలి, నువ్వు కాదు వ్యాపించాల్సింది. అర్థమైందా? మధ్యాహ్నం మందు పాడు చేయు రోగం. తర్వాత నీ పడకను 1000 మంది పడినను, నీ పక్కన 1000 మంది పడినా నీ కుడి పక్కన 10,000 మంది మన కూలినను, శత్రువులు మనకు హాని చేసేవాళ్ళు. అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. ఇవన్నీ నీకు ఎందుకు కలుగుతున్నాయి అంటే యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస నీవు స్థలముగా మహోన్నతుడైన దేవుని నువ్వు ఏం చేసుకున్నావు? నివాస స్థలముగా చేసుకుని లెట్ మీ కంక్లూడ్ ఫస్ట్ పాయింట్, డేంజర్స్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ డేంజర్స్ మీ లైఫ్లో మీరు అనుభవించారా? మీరు అనుభవించారా? ఎవరైనా మీకు రోగం కావాలని, రోగం రావాలని మీరు కోరుకున్నారా? వచ్చిందా? నష్టం కావాలని కోరుకున్నారా? వచ్చిందా? తెలీదు. ఎందుకు వస్తాయో తెలియదు. వచ్చినా ఈరోజు నేను చెప్తున్న ఈ సెకండ్ పాయింట్ కానీ మీ జీవితంలో ఉంటే మిమ్మల్ని తప్పించే విషయంలో దేవుడు బాధ్యత వహిస్తాడు. ఈరోజు నేను చెప్తున్న ఈ సెకండ్ పాయింట్ కానీ మీ జీవితంలో ఉంటే, డెలివరెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ డేంజర్ అనే ఈ సెకండ్ పాయింట్ యొక్క యోగ్యత మీలో కరెక్ట్గా ఉంటే, ఫస్ట్ పాయింట్ యొక్క లక్షణాలు మీ జీవితంలో కలగకుండా దేవుడు చేస్తాడు. దేవుడికి స్తోత్రం. ఎందుకు ఆయన వేటకాని ఉరిలో నుంచి నిన్ను తప్పిస్తాడు, నాశనకరమైన తెగులు రాకుండా కాపాడుతాడు, ఆయన రెక్కల నీడలో నిన్ను కప్పుతాడు, రెక్కల కింద నీకు ఆశ్రయాన్ని ఇస్తాడు. ఆయన సత్యము కేడమిలాగా డాలులాగా నీకు ఉంటుంది. రాత్రివేళ కలిగే భయము, పగటి వేళ ఎగురు బాణమునకైనా, చీకట్లో సంచరి తెగులుకైనా, మధ్యాహ్నం మంది పాడు చేయ రోగానికైనా నువ్వు భయపడు. 10,000 మంది కూలినా, ఎవడ కూలినా నీ పక్కన అపాయం నీకు. ఎందుకంటే 9వ వచనం, యెహోవా నీవే నాకు ఆశ్రయము అని, నీవు మహోన్నతుడైన దేవుని నీవు నివాస స్థలముగా నివాస స్థలం అనండి ఒకసారి, ఇంకొకసారి అనండి ఒకసారి. నివాస స్థలం. నీ దేవుడు నీకు విజిటింగ్ ప్లేస్ కాదు. నీ దేవుడు నీకు విజిటింగ్ ప్లేస్ కాదు, నీ దేవుడు నీకు డ్వెల్లింగ్ ప్లేస్. నీ దేవుడు నీకు సందర్శించే స్థలం కాదు, నివసించే స్థలం. ఈ అనుభవం కానీ మీ జీవితంలో దేవుని యొక్క మీ క్రిస్టియన్ లైఫ్లోకి మీరు పొజెస్ చేయగలిగితే, భద్రత వైఫై లాగా మీ చుట్టూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. భద్రత వైఫై లాగా మీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ బైబిల్ చెప్తుంది, నీవు యెహోవాను ఏంగా చేసుకున్నావు? నివాస స్థలం. నీవు నివసించే స్థలం, జీవించే స్థలం, ఉండేటువంటి స్థలం, నువ్వు బ్రతికేటువంటి స్థలంగా మార్చుకున్నావు. ఒక విజిటింగ్ ప్లేస్ లాగా, వచ్చి వెళ్ళిపోయే ప్లేస్ లాగా, అవసరానికి వాడుకుని వెళ్ళిపోయేలాగా, నీకు అక్కర ఉన్నప్పుడు వాడుకుని వెళ్ళిపోయేలాగా కాదు నీ దేవుణ్ణి. నువ్వు అసలు ఆయన దగ్గరే నువ్వు నివాసం ఉండిపోయావు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మహోన్నతుని చాటున, మహోన్నతుడు అంటే ఉన్నతమైన, మహా ప్లస్ ఉన్నతం, ఉన్నతమైన స్థలములో నివసించే వాడు ఎవరు? మన దేవుడు. ఆయన కంటే గొప్ప ప్లేస్లో ఉండేవాడు ఎవడు? అక్కడి నుంచి ఆయన ఏం చేస్తాడంటే, హీ వాచెస్ ఎవ్రీథింగ్. మొత్తాన్ని ఆయన ఏం చేస్తాడు? చూస్తూ ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే మహోన్నతుని చాటుకి ఆయన నివాసంగా నువ్వు చేసుకుంటావో, ఈ మహోన్నతుడు ఏం చేస్తాడంటే సర్వశక్తివంతుడు నిన్ను అప్పగిస్తాడు. సర్వశక్తివంతుడు అంటే సర్వకార్యాలు చేయగలిగిన వాడు. సర్వశక్తివంతుడికి నిన్ను అప్పగించినప్పుడు ఈ సర్వశక్తివంతుడి యొక్క నివాసంలో ఇవన్నీ ఉంటాయి. ఇక ఈయన నివాసం కానీ నీ చుట్టూ ఉందంటే అన్నీ అక్కడికి వచ్చి తగిలిపడిపోతాయి. నీ దగ్గరకు కూడా ఎప్పుడు నీవు దేవుడిని నివాస స్థలంగా చేసుకున్నావు. ఈ ఆదివారం మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను, దేవుడు మీకు ఒక విజిటింగ్ ప్లేసా
అవసరంలో మీకు అక్కర కోసం వచ్చేవాడా? కష్టం వచ్చినప్పుడు మీ జ్ఞాపకం వచ్చేవాడా? సమస్య వచ్చినప్పుడు మీ జ్ఞాపకం వచ్చేవాడా? లేకపోతే అసలు దేవుడు మీ జీవితాంతం మీకు దేవుడేనా? అవసరం వచ్చినప్పుడే మీరు ప్రార్థన చేసేటట్లయితే, అవసరం వచ్చినప్పుడే దేవుని మందిరంకి వచ్చేవాళ్ళైతే, అవసరం వచ్చినప్పుడే మీరు దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళకి ఈ ప్రొటెక్షన్ ఉండదు. మీరు అవసరం ఉన్నా లేకపోయినా ప్రభువుని ప్రభువుగా సేవించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దేవుని నివాసంగా చేసుకున్నట్టు దేవునితో కలిసి వాళ్ళు నివాసం చేస్తారు. కలిసి నివాసం చేసే వాళ్ళు ఎప్పుడు ఈ బ్లెస్సింగ్ని వాళ్ళు కలిగి ఉంటారు. డేంజర్స్ ఆఫ్ లైఫ్ విల్ నాట్ టచ్ దెమ్. డేంజర్స్ ఆఫ్ లైఫ్ విల్ డీవియేట్. నీ పక్కన జరిపోతాయి అంతే, నీకు మాత్రం అవి తగలవు. చెప్పండి, ఈరోజు మీకు దేవుడు మీకు డ్వెల్లింగ్ ప్లేసేనా? నిజంగా నివాస స్థలమేనా? ఎస్ ఆర్ నో? హౌ కెన్ యూ సే దాట్? ఎలా చెప్పగలరు మీరు నివాస స్థలం అని? మీ ఆఫీస్కి వెళ్ళి ఎంతసేపు ఉంటారు మీరు? మీ ఏదైనా బయట ఊరు వెళ్ళి ఎంతసేపు ఉంటారు మీరు? మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు ఎక్కడికి వచ్చేస్తారు? మీ పర్మనెంట్ అడ్రస్ ఏదని చెప్తారు? మీ ఆధార్ కార్డులో ఏమి రాసిస్తారు? మీ ఆస్తి, మీ సంపద, మీ సమస్తం ఎక్కడ దాచుకుంటారు మీరు? మీ ఇంట్లో. అంటే నా సమస్తం నువ్వే. నా డబ్బు అయినా, నా బంగారం అయినా, నా బట్టలైనా, నా ఆస్తి అయినా, నా సమస్తం నా ఇంట్లో పెట్టుకున్నట్టు ప్రభువా నా సమస్తం నువ్వే. ఇఫ్ యు ట్రస్ట్ హిమ్ కంప్లీట్లీ, ఇఫ్ యు ట్రస్ట్ హిమ్ కంప్లీట్లీ, హీ విల్ సర్వ్ యూ కంప్లీట్లీ. ఆయన కంప్లీట్గా మీకోసం ఒక సర్వెంట్ సర్వ్ చేసినట్టుగా సర్వ్ చేస్తాడు. ఓ దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుని చేతుల సహాయం అనుభవించిన వాడెవ్వడు కూడా కృతజ్ఞత చెల్లించకుండా ఉండలేడు. ఆ చేతుల సహాయం అంత గొప్పది, ఆ మాటల మాధుర్యం అంత గొప్పది. దేవునికి స్తోత్రం. నీ స్థితిని మార్చేస్తుంది, నీ పరిస్థితిని మార్చేస్తుంది, నీ జ్ఞానాన్ని మార్చేస్తుంది, నీ తలాంతును మార్చేస్తుంది, నీ భవిష్యత్తును మార్చేస్తుంది. నువ్వు ఊహించలేని మార్పులు నీ జీవితంలో చేసి చూపించేదే దేవుని నివాస స్థల సహాయం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొట్టడానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎప్పుడు ఈ మాట రాస్తున్నటువంటి మోషే ఇది ఊరికే రాసేలా, ఇంత పరిస్థితులు, ఇలాంటి అపాయాలు నీ మీదికి వచ్చినా యు విల్ సిట్ విత్ రెస్ట్, యు విల్ రిలాక్స్ అండ్ ప్రైజ్ గాడ్. నువ్వు రిలాక్స్గా ఉండి ప్రభువుని ఏం చేస్తావు? స్తుతిస్తావు. ఎలా స్తుతిస్తావు? ఎలా రాశాడు ఈ మాటలు? అదే మీతో చెప్పాను, రెస్ట్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. ఈ అనుభవం ఎవరైతే పొందుతారో వాళ్ళకి ఎలా జరుగుతుందో చెప్తాను. ఒక సిచ్యువేషన్ వచ్చింది తనకి. ఎదురు చూస్తే సముద్రం, వెనక చూస్తే పరిగెత్తుకొస్తున్న శత్రువు. దగ్గరకు వచ్చేసాడు. బిక్కుట వేండ్రంతో, మహాకోపంతో ఏం చేస్తున్నాడు? వచ్చేస్తున్నాడు. ఎట్లా చంపుతాడో, ఎలా చంపుతాడో కూడా తెలియదు. ప్రజలు అంటున్నారు, ఇక నీ నాయకత్వం మాకు అవసరం లేదు, మా ప్రాణాలని కాపాడుకోవటం కోసం మేము ఏం చేస్తాం? ఎందుకంటే సముద్రాన్ని మార్చలేము, కనీసం మనిషినన్నా మేము, శత్రువునన్నా మేము ఏం చేస్తాం? మార్చుకుంటాం అని చెప్పి మేము వాళ్ళకి దాసులం అయిపోతాం. నువ్వు పెద్ద హీరోలాగా పట్టుకొచ్చావుగా, లెట్ మై పీపుల్ గో అని తెచ్చావు కదా, ఫస్ట్ నువ్వు ముందెళ్ళి కాంప్రమైజ్ అవ్వు. వెళ్ళు, మమ్మల్ని చంపడానికి తెచ్చావు. రకరకాల మాటలు మాట్లాడుతుంటే ఒకళ్ళిద్దరు కాదు, ఎంతమంది? ఇంతమంది మాట్లాడుతుంటే చెప్పండి, ఆయన ఏం చేశాడు? యెహోవా చేయు కార్యాన్ని నోరు మూసుకుని కేకలేయకుండా నిశ్శబ్దంగా నిలబడి చూడండి. ఇట్స్ ఎ టైమ్ ఆఫ్ డేంజర్. మినిట్స్లో అయిపోబోతున్నారు. ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో, ఇలాంటి కలత చెందేటువంటి పరిస్థితులు నిర్మలంగా ఏం చెప్తాడినా? ఊరక నిలుచుండి, రాయి మీద నుంచోడు, గట్టి కమాండ్ చేస్తున్నాడు, ఊరికే నుంచోండి, మాట్లాడద్దు. ఇప్పుడు మాట్లాడకపోతే ఎట్లా? ఇప్పుడు మాట్లాడాల్సిన సమయం ఇది. వాళ్ళతో, సముద్రంతో మాట్లాడలేవు కదా, కనీసం వాళ్ళతో మాట్లాడాల్సిన సమయం.
మోషే మనసు అట్లాగా అంటుంది, మనుషులు అట్లాగా అంటున్నారు, పరిస్థితులు అట్లాగా ఉన్నాయి. ద పర్సన్ హూ హ్యాస్ ద రెస్ట్ ఆఫ్ గాడ్. ఈరోజు నేను చెప్తున్న ఈ అనుభవం కలిగిన వాడు ఏం చేస్తాడో తెలుసా? దేవుడు చెయ్యబోయే దానికోసం ఎదురు చూస్తూ ఆయన అన్నాడు, ఊరక నిలుచుండి చూడండి. ఏ సముద్రంతో మాట్లాడలేం, ఏ సముద్రం మాట విందు, ఏ సముద్రం ఏం కాదు అనుకున్నారో దేవుడు దాంతోనే ఇప్పుడు చెప్పాడు, మాట్లాడు దాంతో. దేంతో? సముద్రం అంటే మాట వినని దాంతో, లెక్క చేయని దాంతో, నీ మాటకు లోబడని దాంతో, నీ మాటకి దానికి సంబంధం లేదనే దాంతో ఏం చెయ్యి ఇప్పుడు? స్పీక్ అండ్ ఎయిమ్ యువర్ రాడ్. నీ రాడ్ని ఏం చెయ్యి? చూపించు దానికి. ఏం చెప్తున్నాడు దీని ద్వారా? ఎలాంటి రెస్ట్లెస్ పరిస్థితులు మన జీవితంలోకి వచ్చినా, క్లిష్ట కష్ట పరిస్థితులు మన జీవితంలోకి వచ్చినా చెప్పండి, we will experience peace of God. May the Lord give you this week. May the Lord extend this week. May the Lord extend this peace into your families. Hallelujah. ప్రజలు ఆశ్చర్యపోయారు. అది ఈ రోజు కూడా ఆశ్చర్యమే. ఎస్ ఆర్ నో? ప్రజలు ముందుకు వచ్చారు. సముద్రం అయితే దాటామనుకున్నారు, కానీ దాహానికి నీళ్లు లేవు. ఎక్కడో నీళ్లు కనబడుతున్నాయి, పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అక్కడికి పెద్ద చెరువులా కనబడుతుంది. గబక్కన వెళ్ళి నీళ్లు తీసుకు తాగారు. ఎలా ఉంది? చేదు. ప్రజలందరూ కేకలు. మళ్ళా మోషే వైపు తిరిగారు, మరలా కేకలు వేస్తున్నారు. మళ్ళీ మోషే కనీసం నీళ్లు దొరికినాయి అని చెప్పి అనుకున్నాం, నీళ్లు కూడా చేదుగా ఉన్నాయి. అలాంటి కంగారు పెట్టే పరిస్థితుల్లో, ఎదురుట ఉన్నటువంటి సోర్స్ నిస్సారంగా ఉన్న పరిస్థితుల్లో కూడా ఆయన పీస్ఫుల్గా ఉండి ప్రభువుని అడిగాడు, తండ్రి నీ సహాయం ఏమిటి? మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకో, ఆందోళనలో దేవుడు ఎప్పుడు మాట్లాడ్డు, కంగారులో దేవుడు మాట్లాడ్డు, కోపంలో, కక్షలో, క్రోధంలో దేవుడు ఎప్పుడు పనిచేయడు. నీ నిర్మలమైనటువంటి మనస్సులోనే పనిచేస్తాడు. సమాధానకర్త అయిన దేవుడు సాతానును శీఘ్రముగా మీ కాళ్ళ కింద చితుకుతో, సమాధానకర్త అయిన దేవుడు అన్నాడు, కానీ సర్వశక్తివంతుడైన దేవుడు. అక్కడ ఈవెన్ దేవుడికి కూడా పనిచేయాలంటే దేవుడికి ఏం కావాలి? సమాధానమే. మీ కక్షతో, మీ కోపంతో, మీ కంగారుతో, మీ టెన్షన్తో మీరు పనులు చేయలేరు. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు రిలాక్స్, రెస్ట్, సే ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభువా ఏం చేయాలి? దేవుడు ఒక మాట చెప్పాడు, ఒక చెట్టు చూపించాడు. ఆ కొమ్మ నరికి దాంట్లో వెయ్యి. కొమ్మ నరికి వేస్తే ఏమవుద్ది? ఉన్న నీళ్లు కల్మషం అవుతాయి కాదు, ఉన్న చేదు పోయింది, మధురములుగా నీళ్లు మారినాయి. దేవునికి స్తోత్రం. సముద్రం దాటిన దగ్గర నుంచి శత్రువులతో చాలా బాధపడుతున్నాడు. ఎవరా శత్రువులు? కోరహు, అభిరాము, దాతాను. ముగ్గురు నాయకత్వం వహించి మనుషులందరినీ చెడిపేస్తున్నారు. వీళ్ళతో చాలా టెన్షన్గా ఉంది. ఎప్పుడు చూసినా విమర్శించటం, కార్యాలు చేసినప్పుడు నోరు మూసుకుని ఉండటం, కష్టాలు వచ్చినప్పుడు విమర్శించటం, ప్రజల్ని లేపటం. ఈ తలనొప్పితో ఈయనకి చాలా బాధగా ఉంది. సేవకునికి చాలా తలనొప్పులు ఉంటాయి తెలుసా? మీరు చూసేది ఈ సూటు, ఈ హ్యాటే. అంటే హ్యాట్ పెట్టుకోవడానికి కూడా ఏం లేదు ప్రస్తుతానికి. మీకు కనబడేది సూటే, కానీ లోన ఎన్ని ఉంటాయో మీకు తెలియదు. మీకు ముఖంలో కూడా చూపించను నేను. మీకు ముఖంలో కూడా చూపించను, ఏ పరిస్థితిలో కూడా చూపించను. ఐ విల్ బేర్ ఇన్ మై హార్ట్, ఐ విల్ డీల్ విత్ మై గాడ్, దట్స్ ఆల్. దేవునికి స్తోత్రం. చాలా టెన్షన్గా ఉన్నారు. ఇక భరించలేని పరిస్థితి. రెబీలియస్ పీపుల్గా తయారు చేసేస్తున్నారు మనుషుల్ని. చర్చిని చెడగొట్టేస్తున్నారు, సమాజాన్ని చెడగొట్టేస్తున్నారు, పాపులుగా చేసేస్తున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు, మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. ఒకరోజు ఏం జరిగింది? భూమి నెర్ర విడిచి ఏం చేసిందంట? ఒక్క గొక్కేసిందంట, అంతే. అంతే. భూమి నెర్ర విడిచి ఒక్క గుటకేసిందంట. చూస్తే ఎవ్వరు మొత్తం తిరుగుబడిన జనాంగం అంతా, ఎదురు మాట్లాడిన వాళ్ళు, అన్ని సంవత్సరాల నుంచి తలనొప్పి క్రియేట్ చేసిన వాళ్ళు ఒక్క క్షణంలో ఏమైపోయారు?
ఎస్, దెర్ ఆర్ డేంజర్స్ ఇన్ లైఫ్, బట్ నువ్వు దేవుని నివాస స్థలంగా చేసుకుంటే, మొదటి కీర్తనలో ఆయన 90వ కీర్తనలో రాశాడు, మా తరతరముల నుండి మా నివాస స్థలము, పోయిన వారం చెప్పాను, తరతరముల నుంచి మా నివాస స్థలం నీవే. ఇక్కడ అంటున్నాడు, నువ్వు తరతరాలకు కాదు, అసలు నా నివాస స్థలం, నిన్ను నా నివాసంగా చేసుకున్న దగ్గర నుండి ప్రభువా నీ విశ్రాంతిని నేను అనుభవించా. దేవునికి స్తోత్రం. సో రెండవ మాటని మీకు కంప్లీట్ చేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి అవిశ్రాంతమైన పరిస్థితులు జీవితంలో మనకు ఎదురైనప్పుడు దేవుడు నీ నివాస స్థలం అయితే, దేవుని మీరు ఉపయోగించుకుని వదిలేసేవారుగా కాకుండా మీరుంటే ఖచ్చితంగా దేవుడు మీ పక్షాన ఈ కీర్తన యొక్క అనుభవం మీ జీవితంలో మీరు అనుభవిస్తారు. ఆమేన్. రైట్. నెంబర్ 3, థర్డ్ స్టెప్, డెస్టినీ ఆఫ్ డివోటీ. ఒక డెస్టినీ ఎలా ఉంటుంది, మీ గమ్యం, వాళ్ళ గమ్యం ఎలా ఉంటుంది, నివాసంగా చేసుకున్న వారి గమ్యం. వర్డ్స్ 14. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేనేం చేస్తాను, అతన్ని తప్పించేస్తాడు. అనండి ఒకసారి. ఎక్కడి నుండి అయినా, ఎక్కడి నుంచి తప్పించాలి అక్కడి నుంచి మనల్ని ఏం చేస్తాడు. 2, అతడు నా నామాన్ని ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరుస్తాను. వాట్ ఎవర్ మే బి ద సిచ్యువేషన్, నీకు యాడ్ అనేది ప్లస్ 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 తప్ప మైనస్ అనేది లేదు. నెక్స్ట్, అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను, జవాబు ఇవ్వకుండా ఉండను. ఆమేన్. శ్రమలో నేను అతనికి తోడయుండి అతన్ని బయటికి రప్పిస్తాను, అతన్ని విడిపించి అతన్ని ఏం చేస్తాను, గొప్పవాడిగా చేస్తాను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరుస్తాను. నా రక్షణ ఇన్ ఫైనల్, నరకము నుంచి తప్పించి పరలోకం అనే నా రక్షణను నేను అతనికి చూపిస్తాను. ఇదే వాని గమ్యం. కమ్ టు గాడ్స్ రెస్ట్. డోంట్ యూజ్ అండ్ త్రో. మీరు యూజ్ అండ్ త్రోగా మీరు జీవితంలో దేవుని దగ్గర ఉండకూడదు. మీరు దేవుని ఏం చేసుకోవాలి, నివాస స్థలం. హల్లెలూయా. మీ సమస్తం ఆయన దగ్గరే. మీ ఇంటిని మీరు ఎంత అందంగా పెట్టుకుంటారో మీ ఆత్మీయ జీవితాన్ని అంత అందంగా పెట్టుకోండి. ఎక్కడికి వెళ్ళినా మీ ఇంటికి మీరు ఎలా వస్తారో, ఏం చేసినా మీ దేవుడు లేకుండా మీ జీవితం ఉండకూడదు. ఆయన్ని రెస్టింగ్ ప్లేస్గా చేసుకోండి, విజిటింగ్ ప్లేస్గా కాదు. అప్పుడు ఈ 5 ఆశీర్వాదాలు మన జీవితంలో కలుగుతాయి. 1, తప్పిస్తాను. 2వది ఘనపరుస్తాను. 3వది ఉత్తరమిస్తాను. 4వది తోడై ఉంటాను. 5వది గొప్ప చేస్తాను. 6వది తృప్తిపరుస్తాను. నా రక్షణను అతనికి చూపిస్తాను. దేవుడు ఇలాంటి ఆశీర్వాదంతో దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అందరం నిర్మలంగా, నిశ్శబ్దంగా, నిర్మలంగా కళ్ళు మూసుకోండి. జస్ట్ రిలాక్స్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. బ్యాప్టిజమ్స్ దగ్గరలో ఉన్నాయి. ఈ రోజైనా దేవునికి నీ అడ్రస్గా చేసుకుంటే, దేవుడే నీ యొక్క అడ్రస్గా మారితే, నివాసంగా మారితే, ఆయన నీకిచ్చేటువంటి రక్షణ, ఆయన నీకిచ్చేటువంటి భూలోక భద్రత వర్ణనాతీతం. కెన్ యూ కమ్ టు గాడ్? దేవుడు పిలుస్తున్న ఈ పిలుపుకు లోబడతావా, లేక వాయిదాలు వేస్తావా? లోకం చాలా ఘోరంగా ఉంది. పగటి వేళ ఎగిరే బాణం ఎప్పుడు నిన్ను హిట్ చేస్తుందో తెలీదు. రాత్రి వేళ సంచరించే తెగులు ఎప్పుడు నిన్ను కబలిస్తుందో తెలీదు. మధ్యాహ్నం మందు పాడు చేయు రోగం ఎప్పుడు పట్టుకుంటుందో తెలీదు. అది నేను పట్టుకోకముందే నువ్వు దేవుని పాదాలు పట్టుకో. కమ్ టు గాడ్, కమ్ టు గాడ్. దిస్ ఇస్ అ వర్డ్ ఫ్రమ్ గాడ్. This is a word from God. Oh my Jesus. Can you make a decision with God today? All the members of the church, those who are in life, prati vakkaru, Prabhuva, I make a oath with you. Ninu na nivasa sthalanga cheskuntunnanayya. Mahaparishuddhudaina Tandri, thank you for your loving word. ఎలాంటి
టెన్షన్ని కలిగించే పరిస్థితిలో కూడా విశ్రాంతిగా ఉండి మీరు అనుగ్రహించేటువంటి నిర్మలమైన సహాయం కోసం, మీరు మాట్లాడే మాట కొరకు, మీరు ఇచ్చే విడుదల కొరకు ఎదురు చూసేటువంటి వ్యక్తులుగా మమ్మల్ని మార్చండి, దీవించండి. ఈ సంఘాన్ని ఇలాంటి ఉన్నతమైన బండ మీద కట్టబడిన సంఘంగా నీ ప్రజల్ని కట్టండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.